చెప్పరా అబ్బి. వివేక్ గాడి పని పూర్తయింది. గుడ్. రేపు మాజీ మంత్రి ఒక అతను విశాఖపట్నం వస్తున్నాడు. అతను గ్రీన్ పార్క్లో దిగుతాడట. జాస్మిన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. పాత కస్టమరే కాబట్టి ఇన్స్ట్రుమెంట్ పంపడం లేదు. పొలిటికల్గా ప్రస్తుతం అతని పరిస్థితి ఏమిటి? మంత్రిగా ఉన్నప్పుడు 2 చేతులతో సంపాదించాడు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఓ గ్రూప్ను తయారు చేశాడు. ఇంటెలిజెన్స్ ద్వారా అదంతా తెలుసుకుని ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి సాక్ష్యాలు చూపించి మంత్రివర్గం నుంచి తప్పించాడు ముఖ్యమంత్రి. ఒకప్పటి ఉప్పెనలో ఎమ్మెల్యే అయ్యాడు తప్ప నియోజకవర్గంలో పెద్ద పలుకుబడి లేదు. ఈసారి గెలవడా? కష్టం. రాష్ట్ర విభజన జరిగాక కొంతకాలం మౌనంగా ఉండిపోయి ఇప్పుడు సమైక్యం అంటున్నాడు. సొంత పార్టీ వాళ్ళు అతన్ని నమ్మరు. సరే, ఇన్స్ట్రుమెంట్ పంపకు చెప్పి కాల్ కట్ చేశాడు గంగోత్రి. ఇంతలో వాచ్మెన్ రెడ్ కలర్ వ్యానిటీ బ్యాగు టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. సాగర్ నగర్ చివర పొలాల్లోని ఆ బిల్డింగ్ ఆవరణను చీకటి చుట్టుముట్టింది. బిల్డింగ్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. 10 అడుగుల ఎత్తు కాంపౌండ్ వాల్కి తోడు లోపల చెట్లు దట్టంగా ఉండడంతో చీకటి మరింత చిక్కబడింది. బ్యాగ్ ఇచ్చాక వాచ్మెన్ మెయిన్ గేటు పక్కనున్న గదిలోకి వెళ్లి టార్చ్ ఆపేసి తలుపు మూసుకున్నాడు. గంగోత్రి వ్యానిటీ బ్యాగుతో తన రూంలోకి ప్రవేశించాడు. ఎప్పట్లాగా డ్రాయర్ నుండి రమ్ము, గ్లాస్, వాటర్ బాటిల్ తీశాడు. గ్లాసులో రమ్ పోసుకుని నీళ్లు కలిపి సగం తాగాడు. సొరుగు లాగి చిన్న కీ తీసి వ్యానిటీ బ్యాగ్ లాక్ తెరిచాడు. జిప్పు లాగి జాగ్రత్తగా ఓపెన్ చేశాడు. లోపల వీడియో కెమెరా ఉంది. దాని నుండి సీడీ తీసి డీవీడీకి ఇన్సర్ట్ చేశాడు. బెడ్ మీద పద్మాసనం వేసుకుని కూర్చున్న 50 దాటిన వ్యక్తి రూపం తెర మీద ప్రత్యక్షమైంది. అతను తన కుడివైపు తిరిగి రా అన్నాడు. రమ్మంటుంటే 2 క్షణాల తరువాత తిరిగి అన్నాడు. 25 ఏళ్లు నిండని అమ్మాయి మంచాన్ని సమీపించింది. అతను చెయ్యి సాచి ఆమెను పట్టుకుని తన కాళ్ల మీద వెల్లకింతలా పడుకోబెట్టుకున్నాడు. తల వంచి పెదాలు అందుకోబోయాడు. ఆ అమ్మాయి తల పక్కకు తిప్పడంతో బొగ్గను ముద్దాడాడు. వయసులోనే కాదు, తన శరీరంలో కూడా సగం లేని ఆ పిల్లతో ఆ గదిలో జరుగుతున్నదంతా స్పష్టంగా రికార్డయింది. కెమెరా బెడ్డుకు ఎదురుగా ఉండడం వల్ల గదిలోని మిగతా భాగం కనిపించడం లేదు. అరగంట సేపు దాన్ని చూసి ఆపేశాడు గంగోత్రి. అలాంటివి ఎన్నో చూసి ఉండడం వల్ల వింత అనిపించలేదు అతనికి. తనని ఎవ్వరూ గమనించటం లేదు అని తెలిస్తే మనిషి మృగంలా మారిపోతాడు. గోడ గడియారం చూసి 10 దాటడంతో సెల్లందుకుని ఓ నెంబర్ డయల్ చేశాడు. అవతలి మనిషి లైన్లోకి వచ్చాక చెప్పాడు. చెన్నైకి 10 టికెట్లు బుక్ చేయాలి. రేపటికి సరిగ్గా 60 రోజులకి అడ్వాన్స్ రిజిస్ట్రేషన్. సావిత్రి, దమయంతి పేర్లకు మరో 8 పేర్లు కలపాలి. హౌరా మెయిల్ అయితే బెటర్. సెల్ టేబుల్ మీద పడేసి గ్లాసులో మిగిలిన రమ్ము తాగేసి ఆలోచనల్లో మునిగిపోయాడు. దక్షిణ తమిళనాడులో అరవాన్ అనే దేవుడి గుడి ఉంది. సంవత్సరానికి ఒకసారి అక్కడ పండగ జరుగుతుంది. దేశంలోని హిజ్రాల్లో అధిక శాతం మంది ఆ పండగ రోజున అరవాన్ దేవాలయానికి వెళ్తారు. 2 రోజుల పాటు అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ పండగ ప్రధాన అంశం హిజ్రాలు అరవాన్ని పెళ్లి చేసుకుని ఓ రోజు రాత్రి దేవుడి భార్యగా ఉండడం. మర్నాడు తన భర్త మరణించాడని విధవర్లు కావడం. గుడిలోని పూజారి హిజ్రాల మెడలో అరవాన్ దేవుడి తరపున తాళి కడతాడు. మర్నాడు ఉదయం అదే పూజారి కత్తితో తాళి తెంచేసి గాజులు పగలగొడతాడు. భర్తని కోల్పోయిన హిజ్రాలు విలపిస్తారు. ఈ తంతుకు ముందు అందాల పోటీలు జరుగుతాయి. అందులో గెలుపొందిన హిజ్రాకి వెండి కిరీటం తొడుగుతారు. ప్రపంచంలో జరిగే అందాల పోటీల మాదిరిగానే జడ్జీలు ఒక్కో ఈవెంట్కి మార్కులు వేస్తారు. ఇదంతా హిజ్రాల ఆధ్వర్యంలో జరుగుతుంది. అరవాన్ దేవాలయానికి ఎన్నిసార్లు వెళ్ళినా పెళ్లి మాత్రం ఒక్కసారే చేసుకోవాలి. తనని పెంచిన ఆమెతో ఒకసారి ఆ దేవాలయానికి వెళ్ళాడు గంగోత్రి. ఎందుకు అక్కడ జరిగే తంతు నచ్చలేదు అతనికి. అందుకే ప్రతి సంవత్సరం జరిగే ఈ పండుగకి దూరంగా ఉంటాడు. తన వారిలో ఎవరైనా అరవాన్ దేవాలయానికి వెళ్ళాలని, ఆ దేవుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే అడ్డు చెప్పడు. తరాల నుంచి పాతుకుపోయిన నమ్మకాన్ని మార్చలేనని తెలుసు కాబట్టి తన పెద్దరికం నిలుపుకోవడానికి 10 మందిని ప్రతి ఏడు అరవాన్ దేవాలయానికి పంపుతాడు. నిట్టూర్చాడు గంగోత్రి. ట్రాన్స్పోర్ట్ అథారిటీ కార్యాలయానికి ఎదురుగా పని లేకుండా కూర్చున్న ఓ బ్రోకర్ని సమీపించాడు రాజేష్. ఏం కావాలి సార్? అడిగాడు అతను. ఓ స్లిప్ అందించి చెప్పాడు రాజేష్.
ఆ కారు ఓనర్ చిరునామా కావాలి. మీరేం చేస్తారు? సందేహంగా చూశాడు. ఏమీ చెయ్యను. ఆ కారు ఓనర్తో చిన్న పని పడింది. నిన్న రాత్రి నా బండిని గుద్ది ఆగకుండా వెళ్ళిపోయాడు. ఎవరు పడితే వారు ఓ నెంబర్ పట్టుకొచ్చి వివరాలు అడిగితే చెప్పరు. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. బ్రోకర్ స్లిప్ తిరిగిచ్చేస్తూ చెప్పాడు. రాజేష్ మాట్లాడకుండా 200 నోట్లు అందించాడు. స్లిప్పుతో పాటు నోట్లు తీసుకుని. పేరు చిరునామా రాసుకొస్తే చాలా అడిగాడు. బదులుగా తల ఊపాడు రాజేష్. కూర్చోండి చెప్పి అతను ఆఫీసులోకి వెళ్ళాడు. ప్రతి ఆఫీసులో కంప్యూటర్లు వినియోగంలోకి వచ్చాయి కాబట్టి ఓ వాహనం నెంబర్ని బట్టి చిరునామా తెలుసుకోవడం చాలా తేలిక. అయితే అనధికారికంగా వెళ్ళి అడిగితే చెప్పరు. బ్రోకర్లకి ఆఫీసు సిబ్బందితో పరిచయాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి పనులు తేలిగ్గా అవుతాయి. అరగంట తర్వాత వచ్చి స్లిప్పు చేతిలో ఉంచాడు బ్రోకర్. ఆ కారు ఓనర్ పేరు లింగంపల్లి భూపతి. సాగర్ నగర్లో గంగోత్రి ఉంటున్న ఇల్లే చిరునామా. తలపంకించి బ్రోకర్ని అడిగాడు రాజేష్. ఆ పేరుగల వ్యక్తికి ఎన్ని వాహనాలున్నాయో తెలుసుకోగలమా? తెలుసుకోవచ్చు, ఖర్చవుతుంది చెప్పాడు నవ్వుతూ. ఎంత సమయం పడుతుంది? చెప్పలేము. సాయంకాలానికి అవుతుందా? మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి, కాల్ చేస్తాను. బ్రోకర్ అడిగిన 500 సెల్ నెంబరు ఇచ్చి అక్కడి నుండి బయలుదేరాడు రాజేష్. ఆ రోజు డ్యూటీకి ఓ గంట ఆలస్యంగా వస్తానని చెప్పడంతో రాజేష్ వర్క్ మరో అతను చూస్తున్నాడు. అతన్ని అతని సీటుకు పంపేసి తన సీట్లో కూర్చున్నాడు. మధ్యాహ్నం 2 వరకు ఊపిరి సలపని పనితో గడిచిపోయింది సమయం. బయటికెళ్ళి లంచ్ ముగించుకుని రాసమణికి కాల్ చేశాడు. గుడి నుంచి హడావిడిగా వెళ్ళిపోయావే? షరీఫ్ వచ్చాడు చెప్పింది. ఎవరతను? గంగోత్రి మనిషి. అమ్మాయిల్ని విటుల దగ్గరకు పంపించడం నుంచి మొత్తం అతనే చూస్తాడు. మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే షరీఫ్ పర్మిషన్ తీసుకోవాలి. నిజంగా నేను గుడికి వెళ్ళానో లేదో తెలుసుకోవడానికి వచ్చాడు. అతను మిమ్మల్ని చూస్తే ఇబ్బందని వెళ్ళిపోయాను వివరించింది రాసమణి. గంగోత్రి దగ్గర షరీఫ్ లాంటి మనుషులు ఇంకా ఉన్నారా? నాకు తెలిసి వేరెవ్వరూ లేరు. వీడొక్కడే చాలు మొత్తం చక్కబెట్టడానికి. అంత సమర్థుడా? సాలోచనగా అడిగాడు రాజేష్. రాసమణి నిట్టూర్చడం వినిపించింది. ఆ మధ్య వివేక్ అనే కుర్రాన్ని ఋషికొండ బీచ్కి పిలిపించాడు. బహుశా అతన్ని చంపేసి ఉండొచ్చు. రాసమణి భయానికి కారణం అర్థమైంది రాజేష్కి. వివేక్ ఏం చేశాడు? డబ్బున్న ఆడవాళ్ల కోరికలు తీర్చే మేల్ ప్రాస్టిట్యూట్ వివేక్. భూపతి చెప్పిన అమ్మాయి దగ్గరకు వెళ్ళి రావాలి. కానీ అతను ఆ అమ్మాయిలతో నేరుగా కాంటాక్ట్స్ పెట్టుకుని దొరికిపోయాడు. నెలకి 3-4 సార్లు పనుంటుంది. పని పడినప్పుడు ఫోన్ చేసి చిరునామా చెబుతాం. ఆ చిరునామాలోని అందగత్తెని అనుభవించి రావాలి. ఇదంతా గోప్యంగా జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. గంగోత్రి తనతో అన్న మాటలు గుర్తుకొచ్చాయి రాజేష్కి. ఇదంతా నీకెలా తెలుసు? ఒకనాడు హోటల్ రూమ్కి పంపి వివేక్ అనే యువకుడు ఓ గంట గడిపి వెళ్తాడని చెప్పాడు షరీఫ్. వివేక్ రూమ్కి వచ్చిన ఓ నిమిషానికి షరీఫ్ కాల్ చేసి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలని, మరోసారి కలుద్దామని చెప్పమన్నాడు. సెల్ ఆఫ్ చేయకుండా ఉండమన్నాడు. షరీఫ్ చెప్పమన్నట్లుగానే వివేక్తో చెప్పాను. మళ్ళీ తను రావాలంటే డబ్బు చెల్లించాలని, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని తన సెల్ నెంబర్ ఇచ్చాడు అతను. మర్నాడు ఫోన్ చేసి ఋషికొండ బీచ్లోని జీడిమామిడి తోటలోకి రమ్మని నాతో వివేక్కి చెప్పించాడు. బుర్ర తిరిగినట్లయింది రాజేష్కి. వివేక్ చిరునామా తెలుసా? అడిగాడు. తెలీదు. అతని సెల్ నెంబర్ ఉందా? ఉంది, 2 నిమిషాల్లో చెబుతాను. 1989లో విశాఖపట్నంలో ఇల్లు కొన్నాడు బలరాం సాహు. అంటే అదే నెల మక్కువ గ్రామంలోని రామచంద్రరాజు ఇంట్లో దొంగతనం చేసుండాలి. అప్పుడే సాలూరులోని ఓ అమ్మాయితో పరారయ్యాడు. ఆ అమ్మాయి రాజరాజేశ్వరి అయితే బాపడు చెప్పిన దాని ప్రకారం సాలూరులో చదువుతూ ఉండాలి. ముందుకు సాగడానికి ఇదొక్కటే ఆధారం. సర్వీస్లో చాలా కేసులు చూశాడు కానీ ఇన్ని చిక్కుముడులతో ఉన్న కేసు మొదటిసారి తగిలింది యోగంధర్కి. ఓ ముడి విప్పితే వెంటనే 2 ముడులు పడుతున్నాయి. చివరికి ఏం తేలుతుందో అంచనాకు చెక్కడం లేదు. 25 ఏళ్ల క్రితం జరిగిన విషయాలు తెలుసుకోవడం అంటే గడ్డిబాములో పడ్డ సూదిని వెతకడం లాంటిది. ఇన్వెస్టిగేషన్లో నిరాశ నిషిద్ధం. 1989 మధ్య సాలూరులో ఎన్ని స్కూల్స్ ఉన్నాయో చూసుకోవాలి.
అప్పటికి రాజరాజేశ్వరి వయసు 20 ఉంటుంది అనుకుంటే కనీసం డిగ్రీ చదువుతూ ఉండాలి. అంటే డిగ్రీ కాలేజీ గురించి వెతకాలి. డిగ్రీ కాలేజీలో పనిచేసి రిటైర్ అయిన మనిషిని పట్టుకుంటే కొంత పనవుతుంది. అలాంటి వ్యక్తిని తను వెతికి పట్టుకోవడం కన్నా పోలీసుల సాయం తీసుకుంటే మంచిది అనే నిర్ణయానికి వచ్చాడు. మరుక్షణం సెల్లందుకుని సాలూరి ఇన్స్పెక్టర్కి కాల్ చేశాడు. నేను యుగంధర్ని మిత్రమా, ఎలా ఉన్నావు అడిగాడు. బావున్నాను. ఏమిటి సర్ప్రైజ్, ఆశ్చర్యపోయాడు ఆ ఇన్స్పెక్టర్. ఓ కేసు దర్యాప్తు పని మీద సాలూరు వచ్చాను. సలోమి లాడ్జిలో దిగాను. నాకు సాయం చేసి పెట్టాలి అన్నాడు యుగంధర్. ఏం చేయాలో చెప్పు. డిగ్రీ కాలేజీలో పనిచేసి 10 ఏళ్ల క్రితం రిటైర్ అయిన వ్యక్తితో అవసరం ఏర్పడింది. అతన్ని లాడ్జికి పంపాలి. స్టేషన్కి పిలిచినా పర్వాలేదు, కానీ అక్కడైతే ఫ్రీగా ఉండదు. సరే పంపుతాను. ఒకసారి స్టేషన్కి వస్తే ఓ కేసు విషయం చర్చించొచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా అధికారుల్లో ఈగో అధికం. తమ పనిలో ఎవరైనా వేలు పెడితే సహించరు. అంతేకాదు, అవతలి ఆఫీసర్ని తేలిగ్గా చూసే స్వభావం ఎక్కువ. కేసు నీరు కారిపోయినా ఇష్టపడతారు గాని ఇతర అధికారుల సాయం మాత్రం తీసుకోరు. వీటికి భిన్నంగా ఆ ఇన్స్పెక్టర్ మాటలు ఉండడంతో ఆశ్చర్యం కలిగింది యుగంధర్కి. ఏ కేసు? ఉత్సాహంగా అడిగాడు. రాబరీ, మర్డర్ ఫర్ గెయిన్ అని చెప్పడం మొదలుపెట్టాడు. ఒకరోజు సాయంకాలం అన్నం తిన్నాక బయట పిల్లలతో ఆడుకుంటుంది 4 ఏళ్ల పాప. చీకటి పడ్డాక ఆ పాప ఇంటికి రాలేదు. రాత్రంతా వెదికారు కానీ ఉపయోగం లేకపోయింది. మర్నాడు ఉదయం దగ్గరలోని గెడ్డకి బట్టలు ఉతకడానికి వెళ్లిన ఆ పిల్ల మేనత్తకి తుప్పల్లో మెడతెగిన స్థితిలో కనిపించిందా పాప. అందర్నీ పిలిచి కొన ఊపిరితో ఉన్న ఆ పిల్లని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అదృష్టవశాత్తు స్వరపేటిక తెగకపోవడంతో పాప బతికింది. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఓ పాత నేరస్తుడు అక్కడ సంచరించినట్లు దర్యాప్తులో తేలింది. ఇంటరాగేషన్ తట్టుకోలేక నేరం అంగీకరించాడు. కాని మెడ కొయ్యడానికి ఉపయోగించిన కత్తి, పిల్ల చెవుల నుంచి తీసిన బంగారు కమ్మెలు చూపించలేకపోయాడు. అతని మీద అన్యాయంగా కేసు పెట్టడం నాకు ఇష్టం లేదు. అయితే ముందుకు సాగడానికి దారి కనిపించడం లేదు. సీన్ ఆఫ్ ఎఫెన్స్ చూశారా అడిగాడు యుగంధర్. చూశాను. బట్టలు ఉతుక్కునే కాలువకు 50 గజాల దూరంలో తుప్పలున్నాయి చెప్పాడు. ఇద్దరం కలిసి వెళ్ళి చూద్దామా? ఇప్పుడే వస్తున్నాను అన్నాడతను. పావుగంటకి లాడ్జి దగ్గరకు జీపులో వచ్చాడు ఇన్స్పెక్టర్. ఊరి చివర గడ్డ ఒడ్డున ఆగాక ఇన్స్పెక్టర్తో పాటు జీపు దిగాడు యుగంధర్. గడ్డలో పెద్దగా నీరు లేదు. అక్కడి నుంచి 50 గజాల దూరంలోని తుప్పల దగ్గరకు వెళ్లారు. నేల మీద ఎండిన రక్తం మరకలున్నాయి. తిరిగి గడ్డ ఒడ్డుకొచ్చారు. అటుగా పశువులు తోలుకు వెళ్తున్న వ్యక్తిని ఆపి యుగంధర్ అడిగాడు. ఇక్కడ బట్టలు ఉతకడానికి ఆడవాళ్లు ఎప్పుడొస్తారు? బోరు దగ్గర ఉతుక్కుంటారండి. వర్షాకాలంలో తప్ప ఈ గడ్డలో నీరుండదు చెప్పాడతను. యుగంధర్ సూచన ప్రకారం గాయపడిన పిల్ల ఇంటికి వెళ్లారు. హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన పిల్ల మెడ చుట్టూ కట్టుతూ ఓ బల్ల మీద కూర్చుని ఉంది. ఆ పిల్లని తీసుకుని అదే వీధిలోని మేనత్త ఇల్లు చేరారు. ఇంటి బయట వేసిన నొలక మంచం మీద కూర్చున్నాడు. యుగంధర్ ఆ పిల్లని తన ఒడిలో కూర్చోపెట్టుకుని గుండెల మీద చెయ్యి ఉంచాడు. టీతెత్తన బాబు అని చెప్పి లోపలికి వెళ్ళింది మేనత్త. అరగంట తరువాత అక్కడి నుంచి కదలబోతూ ఓ ప్రశ్న అడిగాడు యుగంధర్. మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? జ్వరం బాబు, లోపల తొంగున్నాడు. లాడ్జి దగ్గర దిగిపోయాక చెప్పాడు యుగంధర్. మేనత్తని అదుపులోకి తీసుకుని ఇంట్రాగేషన్ చేయండి. అక్కడే ఉన్న గదిలో ఆమె భర్తను ప్రశ్నించండి. నిజం బయటకొస్తుంది. తెల్లబోయి చూశాడు ఇన్స్పెక్టర్. గాయపడిన పిల్లని మొదట చూసిన మనిషి మేనత్త. గెడ్డ ఒడ్డు నుంచి తుప్పల్లో పడున్న పిల్ల కనిపించలేదు. అలాగే ఆ పిల్ల మూలుగు గెడ్డ ఒడ్డుకు వినిపించదు. గెడ్డలో బట్టలు ఉతికే అలవాటు ఆ పేటవారికి లేనప్పుడు మేనత్త మాత్రమే ప్రత్యేకంగా వెళ్ళింది. ఇంటి దగ్గర మేనత్తని చూసిన మరుక్షణం ఆ పిల్ల గుండె వేగంగా కొట్టుకుంది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మేనత్త మొగుడికి జ్వరం రావడానికి కారణం పిల్ల మీద హత్యా ప్రయత్నం కావచ్చు వివరించాడు యుగంధర్. అదే సమయంలో కానిస్టేబుల్ ఒకతను బైక్ మీద ఓ ముసలతన్ని తీసుకొచ్చి చెప్పాడు. ఈయన డిగ్రీ కాలేజీలో పనిచేసి 9 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యారు సార్. యుగంధర్ని అతనికి పరిచయం చేసి అవసరమైన సమాచారం ఇవ్వమని చెప్పి హడావిడిగా పని మీద వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్. రూమ్కి అతన్ని తీసుకువెళ్లి కాఫీ తెప్పించాడు యుగంధర్. అతను కాఫీ తాగాక అడిగాడు.
డిగ్రీ కాలేజీలో టీచింగ్ స్టాఫ్గా చేశారా? అతను తల అడ్డంగా ఊపాడు. లేదు, ఆఫీసు స్టాఫ్గా చేశాను. 1989-90ల మధ్య సాలూరులో డిగ్రీ కాలేజీలు ఎన్నున్నాయి? ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఒక్కటే ఉంది. 90లో డిగ్రీ చదువుతున్న ఓ పిల్ల హఠాత్తుగా చదువు ఆపేసింది. మీకేమైనా గుర్తుందా? లేదు. ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆ సంవత్సరం రికార్డు చూడాలి. అతనితో పాటు ఊరు మధ్య ఉన్న డిగ్రీ కాలేజీకి వెళ్ళాడు యుగంధర్. ప్రిన్సిపల్ని కలిసి విషయం చెప్పాడు. రికార్డులు చూపించడానికి అంగీకరించలేదు అతను. తన ఐడెంటిటీ కార్డు, కలెక్టర్ ఇచ్చిన లెటరు అతని ముందుంచాడు యుగంధర్. అవి చూడాల్సిన అవసరం నాకు లేదు, విసుగ్గా అన్నాడు ప్రిన్సిపల్. అతను మొండి మనిషిని అంత తేలిగ్గా లొంగడని అర్థమైంది యుగంధర్కి. కార్డు, లెటరు జేబులో పెట్టుకుని ప్రిన్సిపల్ వైపు నవ్వుతూ చూశాడు. మీరు సాయంకాలం కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరినప్పుడు మీతో మాట్లాడే పనుందని చెప్పి స్టేషన్కి తీసుకువెళ్ళి 3-4 గంటలు కూర్చోబెట్టే అధికారం మాకుందని ఒప్పుకుంటారా? అడిగాడు యుగంధర్. తీవ్రంగా చూశాడు. 25 ఏళ్ల క్రితం ఈ కాలేజీలో చదువుతున్న అమ్మాయి అదృశ్యమైంది. మరో చోట ఆమె శవం దొరికింది. ఆ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారికి మీరు సహకరించలేదు. ఈ కారణం చూపుతూ పెట్టుకున్న పిటిషన్ మీద రికార్డుల్ని చూపించమని మెజిస్ట్రేట్ ఉత్తర్వులిస్తే ఏం చేస్తారు? లేదా రికార్డులు మొత్తం తీసుకుని తన ఛాంబర్కి రమ్మని ఈ జిల్లా కలెక్టర్ ఫోన్ చేస్తే అప్పుడు కూడా కుదరదంటారా? ప్రిన్సిపాల్ బెల్ కొట్టి ప్యూన్ వచ్చాక చెప్పాడు. వీళ్ళని ఆఫీసులోకి తీసుకువెళ్ళి అడిగిన రికార్డులు చూపించు అని చెప్పాడు. ఆఫీస్ వైపు అడుగులు వేస్తూ యుగంధర్ వైపు నవ్వుతూ చూశాడు రిటైర్డ్ ఉద్యోగి. కాలేజీ ఆవరణలో ఓ మూల చిన్న గదిలో ఉంది ఆఫీసు. బీరువాలతో నిండిన ఆ గదిలో ఇద్దరూ కూర్చుని పనిచేసుకుంటున్నారు. ఓ డొక్కు ఫ్యాను చిన్నగా చప్పుడు చేస్తూ తిరుగుతుంది. ఆ ఇద్దరిలో ఒకరికి ప్రిన్సిపాల్ చెప్పమన్నది చెప్పి వెళ్ళిపోయాడు ప్యూన్. ఏ సమాచారం కావాలి? అడిగాడతను. 89-90 మధ్య డిగ్రీ చదివిన విద్యార్థుల వివరాలు కావాలి చెప్పాడు యుగంధర్. అతను లేచి చివరిగా ఉన్న ఓ బీరువా తెరిచి పాత రిజిస్టర్లు కొన్ని తెచ్చి టేబుల్ మీద ఉంచాడు. ముందుగా 89 రిజిస్టర్లు ఒక్కొక్కటి చూడడం ప్రారంభించాడు యుగంధర్. బిఏ ఫస్ట్ ఇయర్లో ఓ రాజరాజేశ్వరి ఉంది. అడ్మిషన్ నెంబర్, సీరియల్ నెంబర్, ఇంటి పేరుతో సహా నోటుబుక్లో రాసుకున్నాడు. బీకాంలో కూడా మరో రాజేశ్వరి ఉండడంతో ఆ వివరాలు కూడా నోట్ చేసుకున్నాడు. 90లో కూడా ఆ పేర్లు కంటిన్యూ కావడంతో ఆలోచనల్లో మునిగిపోయాడు. 91 రిజిస్టర్లు తెప్పించి చూశాడు. ఆ ఇద్దరు అక్కడ డిగ్రీ కంప్లీట్ చేశారు. నిజానికి 89లో రాజరాజేశ్వరి కాలేజీ మానేసింది. అంటే వీళ్ళిద్దరూ కాదు, రాజరాజేశ్వరి డిగ్రీ చదివి ఉంటుంది అన్న తన ఊహ తప్ప. ఫస్ట్ ఇయర్ రిజిస్టర్లో అందుకుని మళ్లీ చూడసాగాడు. వరుసగా ఉన్న పిల్లల పేర్ల మీద అతని దృష్టి చురుగ్గా కదులుతుంది. 89 బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో పిఆర్ రాజేశ్వరి పేరు దగ్గర ఆగాడు. ఆ పేరు పక్క కాలంలో డిస్కంటిన్యూ అని రాసుంది. తలపంకించి క్లర్క్తో చెప్పాడు. ఈ అమ్మాయి వివరాలు కావాలి. అతను విసుగ్గా బీరువా వైపు కదిలాడు. 88 అడ్మిషన్స్ రిజిస్టర్ వెతకడానికి కొంత సమయం పట్టింది. 88 జూన్లో పాత్రో రాజేశ్వరి ఫస్ట్ ఇయర్లో చేరింది. గార్డియన్ చిరునామా నోట్ చేసుకున్నాడు యుగంధర్. జూన్ నెలలో చేరిన రాజరాజేశ్వరి తర్వాత సంవత్సరం ఫిబ్రవరి 10న కాలేజీ మానేసింది. అదే నెల 25న విశాఖపట్నంలో ఇల్లు కొన్నాడు సాహు. సో తనకి కావాల్సిన రాజరాజేశ్వరి చిరునామా దొరికింది. ఆమె బంధువుల గురించి తెలుసుకుంటే తన పని పూర్తవుతుంది. అదృష్టవశాత్తు తన ఆలోచన ఫలించింది. లేదంటే సాలూరులోనే మొత్తం స్కూల్స్ వెతకవలసి వచ్చేది. ఒక్కొక్కసారి గాల్లోకి వదిలిన బాణం కూడా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఊపిరి పీల్చుకున్నాడు యుగంధర్. రూమ్ ముందు నిలబడి కాలింగ్ బెల్ కొట్టాడు యువకుడు. కమిన్, లోపల నుంచి వినిపించింది. డోర్ తెరిచి లోపలికి అడుగేశాడతను. ఎదురుగా కుర్చీలో 40 ఏళ్ల వ్యక్తి కూర్చుని ఉన్నాడు. లుంగీ బనియన్తో సాధారణంగా ఉన్నాడు తప్ప ఇంటర్వ్యూ నిర్వహించే వ్యక్తిలా కనిపించలేదు. నీ పేరు రానా కదూ? అడిగాడతను. ఆ యువకుడు తలూపాడు. కూర్చో, కుర్చీ చూపించాడు. కూర్చుని చేతిలోని ఫైల్ కాళ్ల మీద పెట్టుకున్నాడు ఆ యువకుడు. అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది. హోటల్ రూమ్లో ఇంటర్వ్యూ అనేసరికి అక్కడ ఎంతో హడావిడిగా ఉంటుంది అని భావించాడు. దానికి భిన్నంగా ఉంది పరిస్థితి.
ఓ మోసపూరిత ప్రకటన చూసి తను వచ్చాననే ఆలోచన మనసులో కలిగింది. ఏం చేస్తున్నావు? ఆ వ్యక్తి అడిగాడు. ఎంటెక్ చదువుతున్నాను. మీదే ఊరు? పద్మనాభం. తల్లిదండ్రులు ఏం చేస్తారు? వ్యవసాయ కూలీలు. అతను తల పంకించి అడిగాడు. పార్ట్ టైం జాబ్ చేయాలని ఎందుకు అనుకున్నావు? మాది చాలా పేద కుటుంబం. నా చదువు కోసం ఉన్న ఎకరము అమ్మేశాడు నాన్న. ఇప్పుడు కూలి పనికి వెళ్తున్నాడు. హాస్టల్ ఖర్చు భరించే శక్తి లేదు. అందుకని నలుగురితో కలిసి ఓ రూమ్లో ఉంటున్నాను. నా అవసరాల కోసం పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకోవాలి అని నిర్ణయించుకున్నాను, చెప్పాడు ఆ యువకుడు. అతని గొంతులో విచారం ధ్వనించింది. గుడ్. కానీ నేనిచ్చే ఉద్యోగం నువ్వు చేయలేవో నాకు అనిపిస్తుంది. చేస్తాను సార్. నువ్వెప్పుడైనా ఇంటర్ కోర్సులో పాల్గొన్నావా? ఆ యువకుడు తెల్లబోయి చూశాడు. నువ్వు విన్నది కరెక్టే, జవాబు చెప్పు. లేదు సార్. అయితే నువ్వు వెళ్ళొచ్చు, చెప్పి వెనక్కి వాలాడు ఆ వ్యక్తి. మతిపోయిన వాడిలా ఉండిపోయాడు ఆ యువకుడు. కొన్ని క్షణాలకు తేరుకుని అడిగాడు. ఉద్యోగానికి మీ ప్రశ్నకు ఏమిటి సార్ సంబంధం? ఆ వ్యక్తి చిన్నగా నవ్వాడు. సంబంధం ఉంది కాబట్టే అడిగాను. నేనిచ్చే ఉద్యోగంలో బరువులు మొయ్యనక్కర్లేదు. గంటల తరబడి అకౌంట్స్ రాయనక్కర్లేదు. నీట్గా తయారై గంట 2 గంటలు లేదా ఓ రాత్రి అందమైన ఆడదాన్ని సంతోషపెట్టి రావాలి. ఇంతకంటే మంచి ఉద్యోగం ఇంకెక్కడా దొరకదు. షాక్ తగిలినట్లు ఉండిపోయాడు ఆ యువకుడు. ఇందులో రిస్క్ ఏమాత్రమూ లేదు. ప్లేస్, టైం ముందుగా తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి పని ముగించుకుని వచ్చేయాలి. వెంటనే ప్రతిఫలం నీ అకౌంట్కి జమ అవుతుంది. మళ్ళీ నన్ను చూసే అవకాశం నీకుండదు. అలాగే ఈ ఉద్యోగపరంగా నిన్నెవ్వరూ కలవరు. నువ్వు చేస్తున్న పని నీకు తప్ప మరొకరికి తెలియదు. అప్పగించిన పని సరిగా చేయకపోయినా, ఏదైనా కంప్లైంట్ వచ్చినా నీ ఉద్యోగం ఊడిపోతుంది. ఉద్యోగం తొలగించిన విషయం కూడా నీకెవ్వరూ చెప్పరు. మీరు చెప్పిన దాన్ని బట్టి ముక్కు మొహం తెలియని ఆడవాళ్ల దగ్గరికి నేను వెళ్ళా, అక్కడ నాకేదైనా ప్రమాదం జరిగితే? అతను మందహాసం చేశాడు. మంచి ప్రశ్నే అడిగావు. ఓ అమ్మాయిని రమ్మని నువ్వు పిలిస్తే ఏర్పాటు నువ్వే చేయాలి. ఆమెను తిరిగి క్షేమంగా పంపే వరకు బాధ్యత తీసుకోవాలి. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు. ఒక అమ్మాయి నిన్ను సెలెక్ట్ చేసుకుని నీతో గడపాలని నిశ్చయించుకున్నాక సాధారణంగా ఖరీదైన హోటల్లో రూమ్ బుక్ చేస్తుంది. ఎవరూ లేనప్పుడు ఇంటికి పిలిపించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇలా సుఖపడాలి అనుకునేది హైక్లాస్ లేడీస్ మాత్రమే. అందుచేత నీకు ఎలాంటి ప్రమాదమూ కలగదు. నా చదువుకి ఆటంకం కలుగుతుందేమో సందేహం వ్యక్తం చేశాడా యువకుడు. ఏమీ కలగదు. వారానికి ఒక్కసారి మాత్రమే నీకు పనుంటుంది. అంతకంటే ఎక్కువ ఆఫర్స్ అంగీకరించరు. నేను మీకు ఏదైనా చెప్పవలసిన అవసరం కలిగితే ఎవరిని కాంటాక్ట్ చేయాలి? అతను ఓ క్షణం ఆలోచించి చెప్పాడు. నీతో అవసరం పడినప్పుడు ప్లేసు, టైమో చెప్పడానికి కాల్ వస్తుంది. అప్పుడు చెబితే ఆ తర్వాత నేను కాంటాక్ట్ చేస్తాను. అన్నట్లు మర్చాను. రేపు నువ్వు డాక్టర్ని కలవాలి. దేనికి? ఆశ్చర్యపోయాడా యువకుడు. ఆరోగ్యంగా ఉన్నావని తెలుసుకోవడానికి. ఆ యువకుడి నుండి ఫైల్ తీసుకుని సర్టిఫికేట్స్, రేషన్ కార్డు జిరాక్సు పరిశీలించాడు. ఆ యువకుడి ఫోటోల నుంచి 4 ఎన్నిక చేశాడు. సెల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబరు తీసుకున్నాడు. ఫైల్తో పాటు చిన్న కవర్ ఒకటి అందించి చెప్పాడు. గుడ్ లక్. ఆ కవరు నీ ఖర్చుల కోసం. రేపు కాల్ చేసి ఏ డాక్టర్ని కలవాలో చెబుతాను. ఆ యువకుడు లాడ్జి నుంచి బయటకొచ్చి రోడ్డు మీద నడవసాగాడు. అది జగదాంబ సెంటర్ కావడంతో ట్రాఫిక్ అధికంగా ఉంది. జనంలో కలిసిపోయి ఎడంవైపుకు తిరిగి సిటీ బస్టాప్లో నిల్చున్నాడు. ఓ నిమిషం కూడా గడవక ముందే ఒక సుమో వచ్చి అతని ముందు ఆగింది. ఆ యువకుడు మాట్లాడకుండా ఎక్కి కూర్చున్నాడు. రైట్ టర్న్ తీసుకుని 10 నిమిషాల్లో కంట్రోల్ రూమ్ చేరుకుంది సుమో. డ్రైవర్తో పాటు సెకండ్ ఫ్లోర్లోని ఓ రూమ్లోకి ప్రవేశించాడు యువకుడు. కూర్చో, టక్ చేసుకున్న వ్యక్తి చెప్పాడు. ఏం జరిగింది? ఆ యువకుడు కూర్చున్నాక అడిగాడు అతను. లాడ్జీ రూమ్లోకి ప్రవేశించిన దగ్గర నుంచి బయటకొచ్చే వరకు జరిగింది వివరించాడు యువకుడు. అతని దగ్గరున్న కవర్ తెరిచి చూశాడు టక్ చేసుకున్న వ్యక్తి. అందులో 2 500 నోట్లున్నాయి. నొసలు ముడివేసి అడిగాడు. రూమ్లో ఇంకెవరైనా ఉన్నారా? లేరు సార్. ఫోన్ నెంబర్ గానీ చిరునామా గానీ ఇచ్చాడా? రేపు డాక్టర్ని కలిసి చెక్ చేయించుకోమన్నాడు.
ఉదయం ఫోన్ చేసి ఏ డాక్టర్ని కలవాలో చెబుతానన్నాడు చెప్పాడు యువకుడు. సిటీలో అత్యంత రహస్యంగా హైటెక్ వ్యభిచారం జరుగుతుంది అనే సమాచారం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర. పార్ట్ టైం ఉద్యోగాల పేరిట పేపర్ ప్రకటన ఇచ్చి యువతీ యువకుల్ని ఇంటర్వ్యూ చేస్తారు. అనుకూలంగా స్పందించిన వారిని తీసుకుంటారు. ఆ తర్వాత అంతా ఫోన్ల మీద జరిగిపోతుంది. పేపర్ ప్రకటన వెలువడ్డ వెంటనే ఆ యువకుడిని రెడీ చేసింది డిపార్ట్మెంటు. అతను ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాడు కాబట్టి ఓ ఆధారం చిక్కింది. దీని ద్వారా సమాచారం సేకరించాలంటే కొంత సమయం పడుతుంది. అంతవరకు వేచి ఉండాలి. తలపంకించాడు టక్ చేసుకున్న అధికారి. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అనుచరుడు ఆ యువకుడిని వెంబడించాడని, అతను సుమో ఎక్కడం గమనించి ఆటోలో అనుసరించాడని, తన పప్పులో కాలేశానని ఆ అధికారికి తెలియదు. వివేక్ ఉన్నాడా అండి? అడిగాడు రాజేష్ ఇంటి బయట కూర్చున్న ముసలతన్ని. లేడండి. మీరెవరు? కళ్ళు చిట్లించాడతను. ఏదైనా ఉద్యోగం ఉంటే చూడమన్నాడు. ఫోన్ చేస్తానని చెయ్యలేదు. నేను చేస్తుంటే ఎత్తడం లేదు. 2 రోజుల నుంచి ఇంటికి రాలేదు బాబు. అందరం కంగారు పడుతున్నాం. రాసమణి నుంచి తీసుకున్న సెల్ నెంబర్ ద్వారా ఆ చిరునామా తీసుకున్నాడు రాజేష్. డబ్బు ఖర్చు పెడితే అలాంటి పనులు తేలిగ్గా అవుతాయి. ఇంట్లో చెప్పి వెళ్ళలేదా? ప్రశ్నించాడు రాజేష్. లేదు బాబు. మధ్యాహ్నం 3:30కు బయలుదేరాడు. ఇంతవరకు రాలేదు. ఫోన్ చేస్తుంటే అందుబాటులో లేదని జవాబు వస్తుంది. వివేక్ తల్లి తండ్రి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. రాజేష్ అక్కడి నుంచి వెనక్కి తిరిగాడు. రాసమణి అనుమానపడినట్లు అతన్ని చంపేశారా? ఋషికొండ బీచ్లోని జీడి మామిడి తోటలోకి పిలిపించింది అందుకేనా? అతని బుర్రలో ప్రశ్నలు సుడులు తిరుగుతున్నాయి. కొద్దిసేపు ఆలోచించి బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసి ఆ రోజు సెలవు తీసుకుంటానని చెప్పాడు. ఓ పార్లర్లో టిఫిన్ తిని బైక్లో పెట్రోల్ పోయించుకుని బయలుదేరాడు. విశాలాక్షి నగర్ క్రాస్ చేసి భీమిలి రోడ్లోకి ఎంటర్ అయ్యాడు. ఋషికొండ చేరడానికి అరగంట పైనే పట్టింది. ఆ కొండ పక్కనున్న మట్టి రోడ్డులోకి తిరిగి ముందుకు వెళ్ళాడు. కొండ వెనుక బీచ్ని ఆనుకుని కనిపించింది జీడి మామిడి తోట. బైక్ ఓ పక్కన స్టాండ్ వేసి కీస్ జేబులో వేసుకుని చుట్టూ చూశాడు. ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉంది. ఒడ్డుకి దూరంగా సముద్రంలో నాటుపడవలు చేపల వేట సాగిస్తున్నాయి. జీడి మామిడి తోటలోకి ప్రవేశించాడు రాజేష్. ప్రేమికులు ఏకాంతంగా గడపడానికి అనుకూలమైన చోటది. ఒక్కొక్క అడుగు వేస్తూ పరిసరాల్ని నిశితంగా చూస్తున్నాడు. ఒక శవం కనిపిస్తుందన్న నమ్మకం అతని మనసులో గట్టిగా ఉంది. ఒక చోట ఆగి తలని 4 వైపులా తిప్పి గాలి పీల్చాడు. చేపల వాసన తప్ప చెడు వాసన రాలేదు. అక్కడ ఓ మనిషిని చంపడం అంటూ జరిగితే సాధారణంగా సముద్రంలో శవాన్ని పడేస్తారు. నాటుపడవలో కొంత దూరం తీసుకువెళ్ళి రాయి కట్టి నీటిలోకి నెట్టేస్తే జలచరాలు శరీరాన్ని తినేస్తాయి. అప్పుడు శవం ఆచూకీ దొరకడం కష్టం. మామూలుగా పడేస్తే ఈ పాటికి శవం ఒడ్డుకు చేరేది. నేల మీదకి వంగిన కొమ్మ మీద కూర్చుని ఆలోచించసాగాడు. వివేక్ని అక్కడకు రప్పించడానికి మరేదైనా కారణం ఉందా? హఠాత్తుగా అతని దృష్టి నేల మీద పడింది. అక్కడ ఇసుక చంద్రవందరగా కనిపించింది. నొసలు ముడివేసి మరింత జాగ్రత్తగా చూశాడు. కొమ్మకి అవతల ఇసుకలో ఏదో లాక్కెళ్లిన జాడ కనిపించింది. కూర్చున్న చోటు నుంచి లేచి ఆ జాడకి కాస్త ఎడంగా అడుగులు వేస్తూ అనుసరించాడు. ఒక చోట అంతమైందా జాడ. అక్కడే 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, నేల మీద కాస్త ఎత్తుగా కనిపించింది. దానికి అవతల ఇసుక కుప్ప ఉంది. లోపల వివేక్ బాడీ ఉందా? రాజేష్ శరీరం ఒక్కసారిగా జలధరించింది. తను ప్రమాదకరమైన ప్రదేశంలో ఉన్నానని గ్రహించాడు. అనాలోచితంగా తలపైకెత్తాడు. ఆ ప్రదేశానికి పైన చుట్టూ ఉన్న చెట్లు ఆకులు మాడిపోయి కనిపించాయి. అక్కడి నుంచి గబగబా బయటకొచ్చి బైక్ని సమీపించాడు. మూసి ఉన్న ఇంటి తలుపు కొట్టాడు యుగంధర్. కొన్ని క్షణాలు గడిచాక ఓ ముసలామె తలుపు తీసింది. శంకరపాత్ర ఉన్నారా? అడిగాడు యుగంధర్. లేరు, ముక్తసరిగా చెప్పిందామె. ఎక్కడికెళ్లారు? తలెత్తి ఆకాశంలోకి చూసి చెప్పింది. పోయి 4 ఏళ్లయింది. క్షమించండి, శంకరపాత్ర మీకేమవుతారు? అవన్నీ మీకెందుకు? ఏం లేదమ్మా, నేను విశాఖపట్నం నుంచి వచ్చిన పోలీస్ అధికారిని. రాజరాజేశ్వరి మీకేమవుతుంది? ఆ ప్రశ్న అర్థం చేసుకోవడానికి 2 క్షణాల సమయం తీసుకుని ఆ తర్వాత కోపంగా ఉంది. మా కుటుంబంలో అగ్గెట్టిపోయింది. వివరంగా చెబుతారా?
అవన్నీ ఇప్పుడెందుకు? యుగంధర్ చిన్నగా నవ్వుకున్నాడు. కొంతమంది నుంచి సమాచారం సేకరించడం అంత సులువు కాదు. వాళ్ళు మానసికంగా బ్రేక్ అయితే తప్ప విషయం బయటికి రాదు. రాజరాజేశ్వరి చనిపోయిందమ్మా. ఆమె బంధువుని గురించి వెతుకుతున్నాను. ఆ పని మీదే మీ దగ్గరకు వచ్చాను. ఆమె మనసులో ఏమనుకుందో రమ్మన్నట్టు సైగ చేసి లోపలికి నడిచింది. లోపల ఓ నొలక మంచం, కొద్దిగా సామాన్లు ఉన్నాయి. ఇల్లంతా పేదరికం పరుచుకుని ఉంది. అతనికి మంచం చూపించి కూర్చోవడానికి ఆమె పక్కనే ఉన్న రేకుపెట్టి మీద కూర్చుంది. రాజరాజేశ్వరి ఎప్పుడు చనిపోయింది? ఎక్కడ చనిపోయింది? ఆమె గొంతులో వివరాలు తెలుసుకోవాలి అనే ఆతృత తొంగి చూస్తుంది. విశాఖపట్నంలో సొంత ఇంట్లో అనారోగ్యంతో చనిపోయిందమ్మా. ఇది జరిగి 2 వారాలవుతుంది చెప్పాడు యుగంధర్. సాహు ఏమయ్యాడు? తెలీదమ్మా. రాజరాజేశ్వరికి పిల్లలు లేరా? లేరు. ఆమె కాసేపు నిశ్శబ్దంగా ఉండి ఆ తర్వాత తలూపి అంది. అంతా దాని కర్మ. చేసుకున్న వారికి చేసుకున్నంత అంటారు పెద్దలు. ఉత్తినే అనలేదు. రాజరాజేశ్వరి మీకేమవుతుంది? ముసలామె దారిలోకి వచ్చిందని గ్రహించి మొదటి ప్రశ్న అడిగాడు యుగంధర్. అది మా బావగారి కూతురు. చదువుకోవడానికి బాకురుగూడ నుంచి ఇక్కడికి వచ్చింది. సంవత్సరం కూడా చదవకుండానే ఇంట్లోంచి పారిపోయింది. మా బావ అంటే రాజరాజేశ్వరి తండ్రి దేవరాజ్ మమ్మల్ని నానా మాటలు అన్నాడు విచారంగా అందామె. ఆమె ఇంట్లోంచి ఎందుకు పారిపోయింది? అడిగి ఆమె ముఖంలోని ముడతల వంక చూశాడు యుగంధర్. రాజరాజేశ్వరి చనిపోయిందన్న సంగతి తెలిసి ఆమె బాధపడుతున్నట్టు ఆ ముడతలు మరింత చిక్కనయ్యాయి. 30 ఏళ్ల క్రితం బాకురుగూడ నుంచి బతుకు తెరువుకి సాలూరు వచ్చాం. గ్రామంలో మాకు గోమాంగో అనే మేనల్లుడున్నాడు. వాడికి రాజరాజేశ్వరి అంటే పిచ్చి ఇష్టం. ఆమెను పెళ్లి చేసుకుంటానని పెద్దలతో అడిగించాడు. అయితే రాజరాజేశ్వరి కంటే వాడు 2 ఏళ్లు చిన్నవాడు కావడంతో మా బావ పెళ్లి చేయడానికి ఇష్టపడలేదు. గోమాంగో మాత్రం పట్టు విడవకుండా ఆ పిల్లను ఇబ్బంది పెట్టేవాడు. మరో దారి లేక చదివించమని రాజరాజేశ్వరిని మా దగ్గరకు పంపించేశాడు బావ. ఆగి ఊపిరి తీసుకుని తిరిగి చెప్పసాగింది. ఇక్కడ మార్కెట్లో మాకు చిన్న కూరగాయల దుకాణం ఉండేది. అక్కడ మా ఆయనకి పరిచయం అయ్యాడు ఒరిస్సాకి చెందిన సాహు అనే కుర్రాడు. అతను సాలూరు పని మీద వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి రాత్రి ఉండేవాడు. రాజరాజేశ్వరి చాలా అందమైన అమ్మాయి. దానికి తోడు వినయ విధేయతలు కలది. ఆమె కనిపించకుండా పోయాక సాహు మళ్ళీ మా ఇంటికి రాలేదు. అది వాడితో లేచిపోయిందని నిశ్చయించుకుని నోరు మూసుకున్నాం. మా ఆయన ఎవరికీ తెలియకుండా మక్కువ వెళ్ళి సాహువాడు కొంత డబ్బుతో పారిపోయాడని తెలుసుకున్నారు. ఎవరైనా అడిగితే రాజరాజేశ్వరి ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పేవాళ్ళం. మా బావ ఓసారి కూతుర్ని చూడడానికి వచ్చి అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. అప్పటినుంచి మా కుటుంబాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పుడు రాజరాజేశ్వరి తల్లిదండ్రులు బాకురుగూడలో ఉన్నారా? లేరు. మరి 3 ఏళ్ల క్రితం ఇద్దరూ పోయారు. ఆమె గొంతు బొంగురు పోయింది. మీరు బాకురుగూడ వెళ్ళలేదా? కొన్ని క్షణాలు ఆగి అడిగాడు యుగంధర్. లేదు. మా ఆయన పోయినప్పుడు వారికి నేను కబురు చేయలేదు. అలాగే వాళ్ళిద్దరూ 4 నెలల తేడాతో చనిపోయినప్పుడు నాకు తెలియదు. ఆ తర్వాత మా ఊరు నుంచి ఎవరో వచ్చినప్పుడు తెలిసింది. మేము సాలూరు వచ్చిన కొత్తలో ప్రతి ఏడాది దసరాకి బావగారి ఇంటికి వెళ్ళి 10 రోజులు ఉండి వచ్చేవాళ్ళం. రాజరాజేశ్వరి వెళ్ళిపోయాక పండగకి పిలవడం మానేశాడు బావ. మా ఆయన పని మీద బాకురుగూడ వెళ్ళినప్పుడు దారిలో ఎదురై తలతిప్పుకుని వెళ్ళిపోయేవాడట. ఉండబట్టలేక ఇంటికి వెళ్తే మరెప్పుడు నీ ముఖం నాకు చూపించుకొని అరిచాడట. కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది. మీకు పిల్లలు లేరా? అడిగాడు యుగంధర్. ఒక్కడే కొడుకు. పని కోసం ముంబై వెళ్ళి 8 ఏళ్లయింది. ఇంతవరకు వాడి నుంచి ఎలాంటి కబురు లేదు గద్గదంగా అందామె. ఇల్లెలా గడుస్తుంది? ఆ ప్రశ్నకు తలెత్తి యుగంధర్ కళ్ళల్లోకి చూసి చిన్నగా నవ్వింది. ఇక్కడ రైతు బజార్లో కొట్టుంది. పొద్దున 6 గంటలకు వెళ్ళి ఆకుకూరలమ్మి 11కు వస్తాను. పిడికడి బియ్యం చాలు నాకు. ఇంకెంతకాలం ఉంటాం ఈ భూమి మీద? నా భర్త పోతూ నా జీవం సగం తీసుకుపోయాడు. ఇప్పుడు నేను ఎప్పుడు పోయినా అడిగేవారు లేరు. మీరు తప్ప రాజరాజేశ్వరికి బంధువులు ఎవ్వరూ లేరన్నమాట. తల అడ్డంగా ఊపిందామె. రాజరాజేశ్వరి సాలూరు వచ్చేసరికి 5 ఏళ్ల చెల్లెలుంది. మా బావగారికి చాలా ఆలస్యంగా పుట్టిన 2వ సంతానం. తెల్లబోయాడు యుగంధర్.
ఆమె ఎక్కడుంది? తేరుకుని అడిగాడు. నాకు సరిగా తెలీదు. తెలుసుకోవడం ఎలా? బాకురుగూడ వెళ్తే తెలుస్తుంది చెప్పిందామె. ఆమె పేరేమిటి? సుకాంతి. తల పంకించి తన చివరి ప్రశ్న అడిగాడు యుగంధర్. సాహు ఎలాంటివాడు? కుర్రాడు మంచాడే. బాగా సంపాదించి గొప్పవాడు కావాలి అన్న కోరికుండేది. ఒరిస్సా నుంచి గంజాయి తెచ్చి ఆంధ్రాలో అమ్ముదామని ఓసారి మా ఆయనతో అన్నాడు. అలాంటి పిచ్చి ఆలోచనలు మానుకోమని ఆయన చీవాట్లు పెట్టారు. ఆమెకి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు యుగంధర్. విశాఖ జిల్లాలో పాడేరు, మాడుగుల, చోడవరం వంటి ప్రాంతాలు గంజాయి రవాణాకి ప్రసిద్ధి. చుట్టుపక్కల ఏజెన్సీ గ్రామాల్లోని మారుమూల కొండల మీద రహస్యంగా పండించిన గంజాయిని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వాళ్ళు వచ్చి కొంటారు. అలాగే ఒరిస్సాలో గిరిజనులు గంజాయి అధికంగా పండిస్తారు. చౌకగా లభించే ఆ గంజాయి కొనుగోలు చేసి ఏజెంట్కి అప్పగిస్తారు. అతను అడవుల్లోని అడ్డదారుల ద్వారా తూర్పుగోదావరి, అన్నవరం, తుని చేరుస్తాడు. అలా వచ్చిన సరుకుని ఇతర రాష్ట్రాలకు పంపుతారు స్మగ్లర్లు. ఆ ప్రాంతాల పోలీస్ ఎక్సైజ్ స్టేషన్లలో బలరాం సాహు మీద గంజాయి స్మగ్లింగ్ కేసు నమోదైందేమో తెలుసుకోవాలి. ఈ ఆలోచన వచ్చాక మరుక్షణం సాలూరులోని పోలీస్ వైర్లెస్ స్టేషన్కి చేరుకుని విశాఖపట్నం కంట్రోల్ రూమ్కి మెసేజ్ పంపించాడు సమాచారం తెలుసుకోమని. ఇంతలో యుగంధర్ సెల్లు మోగింది. నేను. సాలూరు ఇన్స్పెక్టర్ గొంతు ఉత్సాహంగా వినిపించింది. ఏమైంది? అడిగాడు యుగంధర్. మీరూహించినట్లే జరిగింది. చెవికమ్మలకు ఆశపడి నిద్రపోయాక తీసుకుందామని ఇంట్లో ఓ గదిలో పిల్లను దాచింది మేనత్త. కమ్మెలు తీస్తున్నప్పుడు పిల్ల మేల్కొంది. అంతకు ముందే పిల్లని వెతకడానికి బంధువులతో కలిసి తను వెళ్ళింది. తన గురించి చెబితే పరువు పోతుందని అర్ధరాత్రి గెడ్డ దగ్గరకు తీసుకువెళ్లి పేక కోసి తొప్పల్లో పడేసింది. అదంతా చూసిన భర్తకి భయంతో జ్వరం వచ్చింది. మర్నాడు పిల్ల ఏమైందో చూడ్డానికి వెళ్ళిన మేనత్తకి మూలుగు వినిపించింది. అటుగా వెళ్తున్న మనుషులు తనని ఆ తొప్పల దగ్గర చూసేసరికి తప్పనిసరిగా కేకలు పెట్టింది. చెవి కమ్మెలు, పేక కోయడానికి ఉపయోగించిన కత్తి దొరికాయా? మొగుడు చూపించాడు. గుడ్ వర్క్, మెచ్చుకున్నాడు యుగంధర్. ఈ రాత్రికి వేరే కార్యక్రమాలు పెట్టుకోవద్దు, మీకు పార్టీ ఇస్తున్నా అన్నాడు ఇన్స్పెక్టర్. సారీ, నేను అర్జెంటుగా రాయగడ వెళ్ళాలి. మీరు విశాఖపట్నం వచ్చినప్పుడు కలుద్దాం చెప్పాడు యుగంధర్.